హాయ్ ఫ్రెండ్స్, మన ఏపీలో కరెంట్ బిల్స్ ఎలా పే చేయాలో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఎలా పే చేయాలో తెలుసుకుందాం. ముందు ఒకసారి ఈ విషయం వినండి. జూలై 1 నుంచి మనకి థర్డ్ పార్టీ యాప్స్తో పేమెంట్ చేయడానికి వీలు లేదని ఆర్బీఐ మనకి కొన్ని రూల్స్ అయితే పెట్టిందండి. అందులో ఒకటి వచ్చి మన క్రెడిట్ కార్డ్స్ వాడేవాళ్ళు బీబీపీఎస్లో చేరలేదు కాబట్టి అది ఇన్యాక్టివ్ చేసింది. సో మనం ఇప్పుడు ఎలా పే చేయాలో తెలుసుకుందాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో ఏపీసీపీడీఎస్ఎల్ అని టైప్ చేస్తే సెంట్రల్ పవర్ అని మనకి యాప్ వస్తుంది. యాప్ ఓపెన్ చేసినాక మనకి అందులో రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. మన 13 డిజిట్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తే మన కరెంట్ బిల్ అనేది మనకి కనిపిస్తుంది. అందులోకి వెళ్ళినాక బిల్ పే అన్నాక మనకు కావాల్సిన 10 బిల్స్ దాకా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక నెంబర్తో మనం ఎంత పే చేయాలో అలా పే చేసుకొని బిల్ డెస్క్ దాని ద్వారానే ఇప్పుడు పేమెంట్ జరుగుతున్నాయి. ఆ బిల్ డెస్క్ ఓపెన్ చేసి ఛార్జెస్ చూసారా? నెట్ బ్యాంకింగ్ అయితే ₹2.50 పర్ ట్రాన్సాక్షన్, డెబిట్ కార్డ్స్ అయితే 0.90%, క్రెడిట్ కార్డ్ అయితే 1% పడుతుంది. రూపే డెబిట్ కార్డ్తో నిల్ పేమెంట్. సో అలాగా పేమెంట్ మోడ్ వస్తుంది, పేమెంట్ చేసేయడమే. యూపీఐ అయితే మనకి 0% ఛార్జెస్. సో అందరూ ఆ రూల్స్ ఫాలో అయ్యి మీ కరెంట్ బిల్స్ పే చేసుకోవచ్చు. మనం కరెంట్ ఆఫీస్కి వెళ్ళి లైన్లో నిలబడైతే కట్టనవసరం లేదు. సో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.